హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే అందరం కలిసి అయితే సాగర్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. మార్నింగ్ నుంచి అసలు ఫుల్ రెస్ట్ అనేదే లేదు మాకైతే. అసలు వంటలు చేయడం తినడం ఇదే సరిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ ట్రిప్ అయితే వేసుకున్నాం అనమాట. అనుకోకుండా జరిగిపోయింది ట్రిప్ అనేది. ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసుకొని మరి స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు కార్స్ కూడా అన్నీ రెడీగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరం అందరం రెడీ అయ్యే ఉన్నాం అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. లాస్ట్ వరకు వీడియో చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్. అందరం అయితే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి బ్యాగ్స్ తీసుకొని అయితే అందరం బయటకు అయితే వచ్చేసాము. కార్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అందరం కార్లో సెటిల్ కావాలన్నమాట పిల్లలతో పాటు. హాయ్ చెప్పు. వస్తా అఖిల బ్రాహ్మణి డ్రైవర్ వచ్చేసాడు. దాదాపు 20 మంది అయితే 2 కార్లలో అయితే సెటిల్ అయిపోయాము. పెద్ద కార్ ముందర వెళ్తుంది, ఇది చిన్న కార్ అనమాట. ఇందులో నేను, మా వారు, మా అత్తమ్మ మేమందరం సెటిల్ అయ్యి ఇక వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినాక ఫుల్ వీడియో అనేది తీస్తాను. కాకపోతే నాకున్న టెన్షన్ ఏంటంటే సాయంత్రం 5-6 అయ్యింది. అక్కడికి పోయి మేము అనుకున్నవన్నీ చూడమా అని ఒక టెన్షన్ అయితే ఉందన్నమాట. ఈ పొట్టి పిల్ల మా కార్ ఎక్కిందేమో కానీ అసలు ఎక్కిన కానించి ఏడిపోయి ఎవ్వరి దగ్గర కూర్చోవట్లేదు. ఇంతమందిని చూసి ఒకటే ఏడుస్తుంది కార్లా. అసలు ఆ పిల్లని ఎత్తుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఎంత ఎత్తుకోవాలని చూస్తున్నానో అస్సలు రావట్లేదు నా దగ్గరికి అయితే. ఇక ఫైనల్ గా అయితే పెట్రోల్ కొట్టించుకొని అయితే ఇక బయలుదేరిపోయాం. దాదాపు ఆల్య దగ్గరికి అయితే వచ్చేసాము. ఏంది ఇక్కడ ఆల్యలో అయితే మా వారి వాళ్ళ ఫ్రెండ్ అయితే కనిపించాడు అనమాట. నాకు అన్నయ్య, నేనంటే చాలా ఇష్టం ఆ అన్నయ్యకి అయితే. ఇక దారికి వెళ్తూ ఉంటుంటే ఫుల్ వర్షం వచ్చింది. అసలు టైమే బాగాలేదు అనుకుంటా మాదైతే. ఇక్కడ వచ్చేసి అయితే సమ్మక్క సారక్క టెంపుల్ అన్నమాట. ఇది మాకు ఫ్రెండ్స్ మేము సాగర్ వచ్చినాము. ఇప్పుడే జస్ట్ ఘాట్ ఎక్కుతున్నాము. సో నెక్స్ట్ వచ్చేసేది బుద్ధవరము విజయ విహార్ వచ్చేది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళినాక అక్కడ ఉన్న అందాలను మీకు వీడియో రూపంలో చూపిస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్మోస్ట్ సాగర్కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి అయితే డ్యామ్ గేట్ ఎంట్రింగ్స్ అన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది కాబట్టి మాకు అనేది ఎంట్రీ అయితే ఇవ్వలేదు. 6 లోపు వెళ్తే మాత్రం లోపలికి ఎంట్రీ ఇస్తారనమాట. మేము 6 దాటినాం కాబట్టి ఎంట్రీ అనేది లేదు. బ్యాడ్ లక్ అనమాట మాది. పక్కన గార్డెన్లో ఉంటే పక్కకి వెళ్ళి అందులో కొంచెం ఫొటోస్ కూడా దిగేసి మళ్ళీ బయలుదేరిపోయాము. ఆంధ్ర ఇక అంటే ఇక ఆంధ్ర పోతాయి ఆ వాటర్. సాగర్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చాలా చీకటి అయింది. అయ్యో, ఇక్కడైతే నేను చూపిస్తున్న ప్లేస్ ఉంది కదా అండి, ఇదైతే మేము డ్యామ్ కింద అన్నమాట. డ్యామ్ కిందికి వచ్చినాం మేము. ఇక్కడ నేను చూపిస్తున్న టెంపుల్ అయితే డ్యామ్స్ ఓపెన్ చేసినప్పుడు అసలు ఈ టెంపులే కనిపించదు. చాలా వరకు గమనించండి. ఈ టెంపుల్ ని ఫస్ట్ టైం అన్నమాట నేను చూడడం కూడా. అయితే యాక్చువల్ గా నేను పుట్టి పెరిగి దాదాపు 5th క్లాస్ వరకు నేను ఉంది సాగర్ లోనే. అలాగే ఇప్పుడు ఈ కృష్ణానది చూడడానికి చూడండి ఎంత అందంగా ఉందో. ఇక స్నానాలు చేద్దాము అని చెప్పేసి లగేజ్ తెచ్చుకున్నాము. కానీ మా బ్యాడ్ లక్ ఏంది అంటే అసలు 5కే రిటర్న్ కావడం వల్ల ఎక్కువ ఇడికి వచ్చేసరికి చీకటి అయిపోయింది. సో ప్రతి ఒక్క ప్లేస్ నేనైతే కవర్ చేయలేకపోయినా. ఓన్లీ ఈ డ్యామ్ దగ్గరికి మాత్రమే వచ్చినాము. వేరే ప్లేస్కి ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఈ లైటింగ్స్ కూడా సూపర్ ఉంది. ఫస్ట్ టైం అనమాట నేను నైట్ టైం రావడం. ఎప్పుడైనా మార్నింగ్ టైం వచ్చి చూసుకొని వెళ్ళేది. ప్లేసెస్ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా పిల్లల్ని తీసుకొని వచ్చినాం కాబట్టి చీకటి అయిందని ఇంకా మేము తొందరగానే బయలుదేరిపోయాము. తల మీద వాటర్ చల్లేసుకొని ఇక బయలుదేరిపోయాము అనమాట. స్నానం చేయాలి అని అనిపించింది కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్ అనమాట.
ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకొని అందరం సైలెంట్‌గా డల్ మూడ్‌లో అసలు మూడ్ ఆఫ్‌లో వెళ్ళిపోయినాము. అసలు చాలా బాధేసిందనమాట మాకైతే. ఇలా వచ్చి ఆ కృష్ణా నది చూసినంక కూడా మేము అలా వెళ్ళిపోవడం అస్సలు మంచిగా అనిపించలేదనమాట. సర్లే ఎంత చీకటైనా బుద్ధవనం అయితే బావుంటది గదా! ఇప్పుడు ఈ టైంలో. అదన్నా చూసుకొని వెళ్దాము అని అనుకుంటే, ఇప్పుడు 6 వరకే అది కూడా క్లోజ్ అంట. 6 తర్వాత దాంట్లోకి గూడా ఎంట్రీ లేదంట. సో, ఇగ అది గూడా వదిలేసుకొని పక్కన ఉన్న సిద్ధార్థ్ హోటల్‌కైతే చాయ్ తాగడానికైతే వచ్చినామనమాట. ఇగ అందరం అక్కడ కూర్చొని చాయ్‌లు తాగి కొంచెం రిలాక్స్ అయ్యి అయితే ఇగ బయలుదేరిపోయాము. హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ అను ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై. లేకపోతే కిచ్చుదా. ఫ్రెండ్స్, అన్నపూర్ణ అక్క మాకు ఇప్పుడు హోటల్ దగ్గర కనిపించింది. సో మీరు ఇట్స్ మీ అను కి సో సబ్స్క్రైబ్ ఆ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, లేదంటే గిచ్చుదా. Anu, please like, subscribe and share. బాయ్. కోడలికి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా 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 థ్యాంక్స్. అండ్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ రావాలంటే గంట బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.